హాయ్ నేను సతీష్. నిన్నటి ఎపిసోడ్ చూసిన దెబ్బతో ఆ లైవ్ ఆ ప్రోమోలు చూస్తే మాత్రం బాబో ఇంత గ్రూప్ గేమ్ ఇంత టార్గెటింగ్ 1 vs 5 ఎటు పోనీ యష్మి వెళ్తా వెళ్తే బిగ్ బంప్ అనేది సింపుల్గా నా ఒక ఓటు ఆయనకి అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ వరస పెట్టి క్యూ గట్టి ఒకే పాట పదే 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 వాళ్ళ నోట ఒకే మాట ఒకే టార్గెట్. ఇది చూస్తే మరి ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఎట్లాంటి గ్రూప్ గేమ్నే కదా ఆయన హైలైట్ చేసింది, ఎలివేషన్ చేసింది. దాన్ని తప్పు పట్టాల్సిన హోస్ట్ అయ్యో నువ్వు ఎట్టా గ్రూప్ గేమ్ అంటావు, నీ నోట గ్రూప్ అనే పదమే రాకూడదు, వాళ్ళకి అసలు గ్రూప్ గేమ్ అనే దానికి స్పెల్లింగే తెలియదు అన్న మాదిరిగా ఆయన హోస్టింగ్ చేస్తే మరి చూసే ఆడియన్స్ ఏమైనా అమాయకులా? ఇప్పుడు ఓటింగ్లోకి ఏకంగా ఒక్క ఎవరావిడ రోహిణి తప్ప మిగతా 8 మంది వచ్చేసారు. టాప్ రేసులో టైటిల్ రేసులో కూడా గౌతమే దూసుకుపోతున్నాడు. నిన్నటి దెబ్బతో ఏకంగా 29% ప్రస్తుతానికి ఓటింగ్ జరుగుతుంది. హోస్ట్ దెబ్బతో ఇంకెట్లా అంటే నిజంగా ఇతను కంప్లీట్గా లో అయిపోయాడు గౌతమ్ కృష్ణ. కాన్ఫిడెన్స్ మొత్తం ఇది చాలా తప్పు. ఒక కంటెస్టెంట్ ఏదైనా మిస్టేక్ చేస్తే బాబు నువ్వు చాలా మిస్టేక్ చేసావు, ఇట్లా రాంగ్ మాట అనేసో లేదా ఇట్లా ఫౌల్ గేమ్ ఆడో ఇట్లా చెప్పొచ్చు, చివాట్లు పెట్టచ్చు. తప్పు చేయకుండా తప్పు చేసిన వాళ్ళని వదిలేసి వాళ్ళది అసలు తప్పే లేదు, వాళ్ళు శుద్ధపోసనైనట్టుగా చెప్పడంతో వాళ్ళు ఇంకా చెలరేగిపోయి ఏకంగా వరుస పెట్టి క్యూ కట్టి సైకిల్ స్టాండ్లో ఒక సైకిల్ దబా 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 పడిపోతాయి కదా, ఆ మాదిరిగా వరుసగా వచ్చి నబీల్ వచ్చి ఆ చేష్టలేంటో ఆ గెంతులేంటో ఆ ఓవర్ యాక్షన్ ఏంటో అబ్బో చైల్డ్ ఆర్టిస్ట్కి కేర్ ఆఫ్ అడ్రస్లో తయారయ్యాడు. ఆ రోహిణి విషయంలో అట్లాగే ఇట్లాగే. ఆయన తర్వాత ఇంకా పృథ్వీ, ఆయన తర్వాత ఇంకా ప్రేరణ, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో నిఖిల్. ఆ పాయింట్స్ కూడా ఒక్కరివి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అదే పాట అదే పాయింట్లు పెట్టుకుని చేయడంతో ఖచ్చితంగా ఆడియన్స్లో చూస్తారు. మెయిన్ ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ దెబ్బతీసేశారు. ఆ స్వాగ్ ఆ ఫైర్ ఉన్నా సరే అసలు ఏం మాట్లాడితే ఏమైపోద్దో, ప్రతిదీ తప్పేలాగా నువ్వు మధ్యలో దూరుతావు. మరి నేను ఏం చేశాడు కుప్పిగంతులను వేసుకుంటాను. నవీల్ చేసిందేంటి, రోహిణి నామినేషన్ చేసేటప్పుడు కానీ ఓవరాల్గా అతడు గౌతమిని నామినేట్ చేసేటప్పుడు కానీ ఓ పద్ధతి పాడు లేకుండా ఓ ఓ ఓ ఓ ఓ ఏందో అరుపులేంది, ఏదో పశువులు కాసేటప్పుడు అరుస్తారు కదా అడిపోతాను విడిపోతాను ఏదో సంథింగ్ అట్లా ఆ ఓవర్ యాక్షన్ అంత వాళ్ళు ఖచ్చితంగా ఎదురుకు వస్తుంది. గ్రాఫ్ పెరుగుద్ది. 29% ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంటే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, ఒక 22% ఉంది. సేఫ్ రీజన్లకి బ్రాండ్ అంబాసిడర్ అతను అసలు ఒక రీజన్సా అని వాళ్ళు కూడా నిన్న మళ్ళీ అయిపోయినాక నామినేషన్లు అయిపోయినాక మాట్లాడుతున్నారు. ఆ ప్రేరణకు చెప్పింది మరీ టూ మచ్. ఇసుక స్కూప్ అంట పొరపాటున అటు వేసావంట, అది కన్ఫ్యూజ్ అయిపోయావంట, అది ఒక పాయింట్ అని చెప్పండి. నిజంగా మొన్న సోని అడిగింది కదా నీ ఓవరాల్ బిగ్ బాస్లో ఒక్కటే ఇగో నేను ఇది నామినేషన్ పాయింట్ పెట్టగలిగాను అని ఒక్క పాయింట్ చెప్పు అనింది కదా. అట్టా అంతకంటా దారుణంగా అదొక రీజనా చెప్పండి? ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చెప్పిన తర్వాత పీకు దూరంగా ఉండి పీ కొద్దిగా ఎక్కువ లాగుతుంది, సాగదీస్తుంది, డెప్త్గా వెళ్తుంది, అనవసరం పీ అంటే ఎవరు అమ్మాయి అబ్బాయి అడిగాడు కదా, పీ అంటే ప్రేరణ అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి అనుకున్నాడు ఎప్పుడు దొరుకుద్దా మధ్యలో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ రాకపోవడంతో ఆవిడని ఎలాగైనా చెయ్యాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి వంకలు ఎత్తుక్కుంటూ ఏ వంకలేకి ఇది ఒక వంక, అదొక రీజనా? ఆ అమ్మాయి సింపుల్గా అందుకే అనింది ప్రేరణ. ఎందుకు చెప్పొచ్చు కదా సింపుల్గా మాది గ్రూప్ గేమ్ కాదు ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే నేను పృథ్వీకి నేను ఇసుక వేయలేదు, ఆయనకి నేను టార్గెట్ చేసి ఇసుక వేశాను, వేయకుండా ఉండాల్సింది, నేను పృథ్వీ గెలిపించడానికి ఒక మాట చెబితే అయిపోయింది కదండి. అలాగే గౌతమ్ కృష్ణకి చెప్పింది కూడా మరీ దారుణం. పృథ్వీరాజ్కి నామినేట్ అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో ప్రాసెస్ మార్చావా అంటబ్బా. నా భూతో నా భవిష్యత్తు నాయన, నీ పాయింట్లకు నమస్కారం హ్యాట్స్ ఆఫ్ అనే మాదిరిగా ఆడియన్స్ ఫీల్ అయ్యే స్థాయిలో అవి పెద్ద పాయింట్సా? ఎంత దారుణం అంటే అట్లాగే ఏం చెప్పాలి ఆ పాయింట్ల గురించి. తర్వాత ప్లేస్లో నబీల్ ఉన్నాడు, సోదిలో కూడా లేకుండా వచ్చేసాడు. టైటిల్ రేసులో కాదు కదా, సోదిలో కూడా లేకుండా నేను నామినేషన్ దెబ్బకైతే నిజంగా వాళ్ళిద్దరి మధ్య గౌతమ్ మీద కూడా గౌతమ్తో నామినేషన్లు చేసేటప్పుడు అతిపెద్ద అనిపిస్తే రోహిణితో నామినేషన్లు చేసేటప్పుడు కసిపెద్ద అనిపించాడు. నేనే తోపు నన్ను మాదిరిగా ఏదో చెయ్యాలని ఏదేదో చేసేయాలని ఫైర్ తెచ్చుకోవాలని కావాలని కాల్చుకుని తగలబెట్టుకున్నట్టు ఉంది ఆయనకి. గేమ్ చూస్తే అతను ఆటను అట్నే తగలబెట్టేస్తాలని అనిపించింది. ఫైర్ లేదంటే కావాలని తెచ్చిపెట్టుకోవాలనుకుని అతి చేసి ఆ రోహిణి అయితే చెడుగుడు ఆడేసింది లైవ్లో. ఆ పెద్ద ఏదో ఫీల్ అవుతావు తప్ప నన్ను ఓడిస్తే నేను తీసేస్తాను, నేను పీకేస్తా అంటే ఏం చేస్తావు నువ్వు, ఏం పీకేస్తావు, ఏమీ చేయలేవు అంటే ఏమన్నా నువ్వేమైనా చేసావా, నేను మెగా చీఫ్ అయ్యాను కదా అంత కసితో ఇసుకపోవచ్చు అంటే నేనేసిందే కరెక్ట్, ఫోర్స్గా వేసేయాలి, కుండ పగిలిపోయినట్టు వేసేయాలి, మిగతా వాళ్ళు ఆడిందే రాంగ్, నేనే తోపని మాదిరిగా చెబుతూ ఉంటాయి. కసితో నువ్వు ఓడిపోతే తీసుకోలేవు, ఓటమిని కూడా భరించలేవు, ఆ స్పోర్టివ్ స్పిరిటే లేదు నీ దగ్గర. పైగా పక్కోడిని గెలిపించేయాలని తపనతో కసిబెట్టలాగా మారిపోయేలాగా ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా చాలా క్లారిటీతో ఇచ్చింది. ఆవిడ సూటుగా చెప్పింది లైవ్లో. ఎపిసోడ్లో మొత్తం దీపిస్తుంది సార్. నేను ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూ కూడా వీళ్ళని తక్కువగా చెబుదాం అనుకున్న, దాదాపు 10-11 గంటలు లైవ్ ప్లస్ ఎపిసోడ్లో. మెయిన్ ఎందుకంటే ఎపిసోడ్లో లేపేస్తారు, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసిందే. టికెట్ ఫినాల కోసం ఈ టాస్క్లు ఆడించాలి కాబట్టి ఒక 6 రకాల టాస్కులు, దానికి సంబంధించి వీడియో కూడా ఇప్పటికే జర్నలిస్ట్ ఆదిశలో అప్లోడ్ చేస్తారు, చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఆ టాస్క్లు ఆడించాలి కనుక ఇంకా ఒక్క రోజులోనే క్లోజ్ చేసేస్తారు.
కొంత సోది పాయింట్లు కొంత వ్యాలిడ్ పాయింట్లు ఉన్నా టపా 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 కొట్టుకుంటూ పోతున్నాం, లైవ్ అంతా ఫాలో అయ్యి అది ఇది కలిపి చెప్పా. ఎందుకంటే ఇలాంటప్పుడు చూస్తేనే తెలుస్తుంది ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు స్క్రీన్ స్పేస్ కానీ ఎవరి పాయింట్లకి ఎంత ఎలివేషన్ ఇస్తుంది బిగ్ బాస్ అనేది. సో ఆ వీడియో అయితే మిస్ కాక నైట్ ఎపిసోడ్ రివ్యూలో కొద్దిగా లెంతీగా ఉంటుంది, 1 hour వరకు చెప్పినా కాకపోతే అంత పాయింట్లు ఉన్నాయి కనుక అన్ని గంటలు లైవ్ చూసి పాయింట్లు చెప్పాలన్న ఉత్సాహాన్ని గుర్తించైనా సరే చూడండి. అలాంటి వాటి చూస్తే తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది ఎంత ఎవరు ఎట్లా చేస్తున్నారు. ఆ గ్రూప్కి ఒకటే పాయింట్లు అందరూ చెప్పేది గౌతమ్ విషయంలో, గ్రూప్ గేమ్ ఆడేస్తాం, గ్రూప్ గేమ్ కాదు మాది, మాది కాదు, నువ్వే తప్పు, నువ్వే పొరపాటు పడ్డావు, మేము ఎప్పుడో 5వ వారంలో చేసాం, అది ఇంకా ఎలా చేస్తావు, అదొక పచ్చి అబద్ధం. అలాగే ఇంకోటి ఏంటి, మేము కెమెరాల కోసం ఎందుకు మాట్లాడేస్తావు, మరి బిగ్ బాస్ హౌస్ అంటేనే కెమెరాల ద్వారా ఆడియన్స్కి రీచ్ అయ్యేది, దాన్ని కూడా తప్పుపట్టుకుని ఎట్లా చేయడం. అలాగే మెయిన్ ఏంటి ఇక్కడ నవీల్ కూడా అంత యాటిట్యూడ్ అతని విషయంలో అనవసరమైంది, ఆ చేష్టలన్నీ చేసుకుంటే అతికి పరాకాష్ట అయిపోయి పైగా ఏంటి నేను చెప్పానా మధ్యలో దూరుతుగో ఇదే వద్దు అంటాడు ఆ గౌతమ్ కృష్ణకి. ఆయన బాబు ఆగవయ్య వినవయ్య సోదరా విను బ్రదరు మిత్రమా సోదరా అని ఎన్ని చెప్పినా వినిపించకుండా ఇటు తిరుగుతాడు కుప్పిగంతులన్నీ వేస్తూ ఉంటాడు. రోహిణి విషయంలో అట్లాగే ఆయన చెబుతా ఉంటా అరుస్తూనే ఉంటాడు, నన్ను తీసేస్తా పీకేస్తాను, ఏం తీస్తావు, నన్ను ఏమి చేయలేకపోయావు ఆయన మాదిరిగా మరింత పుండి మీద కారం జల్లినట్టుగా చెప్పింది ఆవిడ కౌంటర్ అయితే. సో మొత్తానికి ఎక్కడో ఉంటాడు, టైటిల్ రేస్లో ఉంటాడు అనుకున్నాడు, ఆయన అలా తగ్గుతూ ఈ మిగతా బ్యాచ్లో చేరిపోయినట్టు ఉన్నాడు. సరే కాస్త కోస్తా వీళ్ళ ముగ్గురులో పోల్చుకుంటూ 3వ ప్లేస్లో ఉన్నాడు. ఇతనికి 12 ఉంటే ఆయనకి 22 ఉంటే ఆయనకి 29. మిగతా 5 ఆల్మోస్ట్ ఒకే తాను ముక్కలని చెప్పుకోవచ్చు 5 కూడా. ఇందులో కొద్దిగా ఎవరుంటే విష్ణుప్రియ ఉంది 8%, ఆ ప్రేరణ కూడా 8% ఉంది. విష్ణుప్రియగా ఏంటంటే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంటే నేను ఎప్పుడు చెబుతా కదా, 5 నామినేట్ చేస్తే జనరల్గా సానుభూతి రావాలి, కానీ 1% కూడా రాదు ఈవిడ విషయంలో. ఎందుకంటే ఆవిడ అద్భుతమైన ఆట అలా ఉంటుంది కనుక, మాత్రం సీరియస్నెస్ ఉండదు కనుక ఎవరు చేసినా అదే పాయింట్ చెబుతారు. నువ్వు అతని మీద కంటే ఆట మీద పెడితే బాగుంటుందని, సో అలాంటి ఆట ఆడుతూ ఉంటుంది కనుక ఆవిడకైతే గ్రాఫ్ వర్కౌట్ కదా. నేను అందుకంటే మినిమం ఒక 8-10% ఓటింగ్ ఏదో సీరియల్ ఫాలోయింగ్ ఏదో ఒక ఓటింగ్ ఉండే హౌస్లోకి ఎంట్రీ అయిపోతే ప్రీ ఎగ్జిస్ట్ ఓటింగ్ అట్లా సాగిపోవచ్చు, టాప్ 5 వరకు వచ్చు అని చెప్పడానికి. ప్రేరణ కూడా అంతే, అంతకుమించి ఏం పెద్ద ఓటింగ్ ఏమి లేదు, బాగా 5వ ప్లేస్లో ఉంది, అదే 8%. కొద్దిగా విష్ణుప్రియ ఈవిడ కంటే బెటర్గా ఉంది. నిన్న నామినేషన్లు ఏంటో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని ఆ ఫీలింగ్స్ పెట్టుకొని నస అనిపిస్తుంది లైవ్లో చూస్తే, బాబోయ్ అని ఒకటే పాయింట్ వితండవాదం, తెలివి తక్కువతనమో అమాయకత్వమో గ్రహించలేకపోవడమో. బయట వాళ్ళు చెబితే ఈవిడ చెప్పొచ్చు అంట వీకెండ్ పాయింట్స్ సపోర్ట్ తీసుకున్నాం అంటది, మరి ఆయన అయితే అలా తీసుకోకూడదంట. వీకెండ్ పాయింట్స్ నామినేషన్ బయట నుంచి వచ్చారు కదా, ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్, వాళ్ళ పాయింట్లు ఎట్లా తీసుకుంటావు, వాళ్ళ మాటలు ఎట్లా నమ్మేస్తావు, వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని డిస్కషన్ చేసుకుని వచ్చి మనల్ని టార్గెట్ చేశారు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తారని అపోహలోనే ఆ భ్రమలోనే ఉంది. ఇంకా ఆవిడ ఆ నబీలు ఈమె అదే డిస్కషన్లు పెట్టుకున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా అదే ఫీల్డ్లో ఉంది. వాళ్ళందరూ ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని వచ్చి ఎవరికి అనిపించింది ఒక ఆడియన్గా వాళ్ళు పాయింట్ పెడితే, లేదు గౌతమ్ వాళ్ళతో పట్టుకుని ఎట్లా చేస్తావు, మాది ఎట్లా అంటావు. ఆవిడకి ఎందరు ఇన్ని రకాలుగా చెప్పినా వినిపించుకోదు, అర్థం కాదు ఇంకంతే ఆవిడ. సరే ఇక తర్వాత మళ్ళీ తేజ, పృథ్వీ, అవినాష్ ఎట్లా ఉన్నారు. 6వ ప్లేస్లో తేజ 7%, పృథ్వీ కూడా 7%, అవినాష్ కూడా 7% ఉన్నారు. అయితే టేస్ట్ తేజకు అప్పుడు ఒక 19% వరకు వచ్చింది ఓటింగ్. ఆ వీక్స్లో వాళ్ళ మదర్ కోసం ఏడవడం, అతనికి అన్యాయం చేశారు, ఆ స్నేక్ ఎగ్ టాస్క్లో అవన్నీ కలిపి సింపతి బాగా వచ్చింది, ఆయన దబా పడిపోవడం ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లాస్ట్ వీక్ అంతా కొద్దిగా రిలాక్స్ అయిపోయాడు కదా, దాంతో కొద్దిగా తగ్గింది. పైకి ఇప్పుడు 8 మంది వచ్చేసారు కనుక 1% ఒకరికి పెరగాలన్నా చాలా కష్టమే, ఇట్లా ఉంటుంది. సో మొత్తానికి ప్రస్తుతానికి తేజ, పృథ్వీ, అవినాష్ ముగ్గురు ఈక్వల్ 7% ఉంటే 1% మాత్రమే ఆ పైన ప్రేరణ అండ్ విష్ణుప్రియ ఉన్నారు. సో లాస్ట్ ముగ్గురులో అవినాష్, పృథ్వీ, తేజ వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. అట్లాగే లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి, దాని గురించి ఒక వీడియో అప్లోడ్ చేసి చూడండి. అట్లాగే మెయిన్ టికెట్ ఫైనల్ రేస్ ఎట్లా జరగబోతుంది, అసలు ఇప్పటికే మొదలైపోయింది. ఫస్ట్ వికెట్ ఎవరు అయిపోయారు మీరు గెస్ట్ చేస్తే మెసేజ్ పెట్టండి. మీరు గెస్ట్ చేసింది నేను చెప్పబోయేది 2 మ్యాచ్ అయ్యి అనుకుంటే నెక్స్ట్ ఒక వీడియో జర్నలిస్ట్ స్టడీస్లో వేసారు కదా, ఆ వీడియోలో చూడండి. మా గెస్సింగ్ కరెక్ట్ అయింది సార్, మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కూడా మెసేజ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.